హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మార్చి మాసం 19వ తేదీ మంగళవారం తిథి నాడు కుంభరాశి వారి జాతకుల యొక్క దిన ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఎటువంటి ఫలితాలు ఈ రోజున మీకు కలగబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. మీలో ఉన్నటువంటి నిస్సత్తువ, లేకపోతే ఏదైనా నేను ఏమీ చెయ్యలేను, లేకపోతే నా వల్ల ఏమీ కాదు, ఇటువంటి భావన నాశనం చేయడానికి గాను సమరస భావనను, స్వభావాన్ని పెంపొందించుకునే రోజుగా ఇది చెప్పడం జరుగుతుంది. మానసికంగా చాలా వరకు కూడా మిమ్మల్ని మీరే దృఢపరచుకుంటారు. ఏ నిర్ణయం అయినా కూడాను ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వతహాగా తీసుకోగలుగుతారు ఈ రోజున. ఎందుకంటే ఇది ప్రేమ వలనే సాధ్యం కాబోతుంది. మీ జీవిత భాగస్వామి మీకు చాలా వరకు తోడు నీడగా ఉండబోతున్నారు. మీ యొక్క కుటుంబ సభ్యులు కూడాను మిమ్మల్ని చాలా వరకు నమ్ముతున్నారు. మీ మీద వారికి నమ్మకం ఉంది అనే భావన మిమ్మల్ని నిస్సత్తువ నుండి బయటపడేస్తుంది. ఒకటి గుర్తు పెట్టుకోండి, మంచి కంటే చెడు అనేది ఎక్కువగా త్వరగా గెలుస్తుంది. కాకపోతే మంచి ఎప్పటికైనా గెలిచి తీరుతుంది, సమయం పడుతుంది. ఈ యొక్క విషయాన్ని గుర్తించండి. ఇంట్లో కార్యక్రమాలు చేయటం వలన మీరు అధికంగా ధనం ఖర్చు పెట్టవలసి ఉంటుంది. ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితిపై వ్యతిరేక ప్రభావాన్ని చూపిస్తుంది. మీ శ్రీమతిని నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ రోజున మీ బంధం దెబ్బతింటుంది. మీరు ఆమెతో కొంత విలువైన సమయాన్ని గడిపి మీ తీపి జ్ఞాపకాలు పంచుకుంటూ ఈ సంతోషకరమైనటువంటి రోజును బంగారంగా మార్చుకోండి. బంగారం లాంటి రోజులను ఈ సంతోషకరమైన తిథి నాడు గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. మీ జీవిత భాగస్వామి ఈ రోజంతా మీ గురించే ఆలోచిస్తూ ఉంటారు. ముఖ్యమైన ఫైళ్లు అన్ని విధాలా పూర్తి అయ్యాయి అని నిర్ధారించుకున్న తర్వాతే మీ యొక్క పై అధికారికి ఫైల్స్ ను అందజేయండి. ప్రయాణం మీకు కొత్త ప్రదేశాలు చూడడానికి, ముఖ్యమైన వ్యక్తులను కలవడానికి ఉపయోగపడుతుంది. మీ జీవిత భాగస్వామి తాలూకా అంతర్గత సౌందర్యం ఈ రోజున ఉబ్బికి బయటకు వచ్చి మిమ్మల్ని అన్ని వైపుల నుంచి ముంచెత్తుతుంది. ఆమెకు లేదా అతనికి మీ మీద ప్రేమ పొంగుకొస్తుంది. మంచి సమయం, నాణ్యమైన సమయం ఇది. కాబట్టి ఖచ్చితంగా జీవిత భాగస్వామితో మీ అన్ని విషయాలు పంచుకోండి. సాధ్యమైనంత వరకు కూడాను ప్రేమను పెంచుకునే ప్రయత్నం చేయండి. ఈ రోజున ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు లేదా ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు వినాయకుడిని ఆరాధించండి. ఇలా చేస్తే ఆర్థిక జీవితం బాగుంటుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా కుంభరాశి వారి జాతకులకు మార్చి 19వ తేదీ మంగళవారం తిథి నాడు ఏ విధంగా ఉండబోతుందో, రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో. ఈ వీడియో గనక ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.